కరోనా కలకలం మామూలుగా లేదు. మాస్క్, శానిటైజర్, సామాజిక దూరంతో వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు. అయితే ఒకవేళ కరోనా అటాక్ అయితే ఏం చేయాలి? ఐసోలేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 1,00,000 సందేహాలను పటాపంచలు చేసేందుకు TV9 హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేసింది. సో అనుమానాల్ని నివృత్తి చేసేందుకు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనకు అందుబాటులో ఉన్నారు. స్క్రీన్ పై కనిపించే నంబర్లకు మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు ఒకవేళ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మీరు మాకు కాల్ చేయొచ్చు. ఆ నంబర్లు కూడా మీకు చెప్తున్నాం. ఆ స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతూ ఉన్నాయి. 0402955930, 0402955960. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఫస్ట్ థింగ్, చాలా సివియర్ ఉన్న వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకపోతే ఇంకేమన్నా డేంజర్ సిచ్యువేషన్స్లో ఉంటే హాస్పిటల్స్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. బట్ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు డాక్టర్స్ని కన్సల్ట్ చేయాల్సి వస్తూ ఉంది. అది కూడా వాళ్ళు డైరెక్ట్ ఫిజికల్గా కనుక వెళ్ళుంటే అది వేరేగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఆన్లైన్లో చూస్తున్నప్పుడు వాళ్ళ కండిషన్ అనేది డైరెక్ట్గా డాక్టర్ కూడా చెప్పలేని పరిస్థితి. అలాంటప్పుడు ఫస్ట్ థింగ్, హోమ్ ఐసోలేషన్లో ఉన్న ఒక కరోనా తో బాధపడుతున్న వ్యక్తి ఏం చేయాలంటారు? మీరు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ కరోనా వైరస్ అనేది చాలా మందిలో చాలా మైల్డ్ డిసీజ్ కాజ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న భయం పోగొట్టుకోవాలండి. చాలా కొద్ది మందిలోనే సీరియస్ అవుతుందండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ రికవరింగ్ వెరీ నైస్లీ అనమాట. మేము చూస్తున్నాం చాలామంది పేషెంట్స్ అందరూ చాలా బాగా రికవర్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. రెండోది, మీరు అడిగిన ప్రశ్న ఏంటి, హోమ్ ఐసోలేషన్ కనుక ఉంటేనండి మీరు గుర్తుపెట్టుకోండి, మీ కనుక ఆక్సిజన్ సాచురేషన్ పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కుని మీరు వేలు పెట్టుకుని చూసుకుంటూ ఉండండి. అది కనుక 94 కన్నా తక్కువ ఉంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి. లేకపోతే అవసరం లేదని మీరు ఇంట్లో ఉండి మందులు వాడితే మీకు కరోనా తగ్గిపోద్దండి. మీకు కనుక SpO2 94 కన్నా తక్కువ ఉన్నా, లేకపోతే మీకు ఛాతిలో తీవ్రమైన నొప్పి వస్తున్నా, మీకు ఆయాసం బాగా ఎక్కువైపోయినా, లేకపోతే మీకు మగతగా ఉండి ఏం జరుగుతుంది చుట్టుపక్కల తెలియకుండా మీకు కన్ఫ్యూజన్ ఒక స్టేట్లో ఉంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలండి. లేకపోతే మీరు డాక్టర్ గారు ఇచ్చిన మందులు ఇంట్లో వాడుకుంటే మీకు కరోనా తగ్గిపోద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులోని భయాన్ని పోగొట్టుకోండి. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మేము చూస్తున్నాం చాలా బాగా రికవర్ అవుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే సీరియస్ అవుతుంది. మన పాండమిక్ స్టార్టింగ్లో ఆల్మోస్ట్ మనకి డెత్ రేట్ 3% ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లెస్ దెన్ 1%కి వచ్చేసిందండి. అందరూ కూడా చాలా బాగా రికవర్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ధైర్యంగా ఉండండి. ఏం చేయదండి, తగ్గిపోద్ది మీకు. రైట్. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి మరొక టెన్షన్ ఏంటంటే, ఒకవేళ ఏమన్నా సివియర్ సిమ్టమ్స్, అప్పుడు దాకా లేని సిమ్టమ్స్, సడన్గా సిమ్టమ్స్ రావడం, లేకపోతే కాఫ్ రావడం కానీ, లేకపోతే లంగ్స్లో కొంచెం హెవీనెస్ అనిపించడం కానీ, అది జస్ట్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అన్న డైలమాలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు గుర్తుపెట్టుకోండి, మీకు సాచురేషన్ కనుక 95 అండ్ అబౌవ్ ఉంటే ఏం అవ్వదండి. ఎంత దగ్గు వచ్చినా కూడా ఏం చేయదు. మీకు సాచురేషన్ కనుక 94 కన్నా తక్కువ అవుతుంటే మాత్రం ఇమీడియట్గా గో అండ్ మీట్ ఏ డాక్టర్. లేకపోతే మీకు ఏం అవ్వదండి, యూ కెన్ యూజ్ మెడికేషన్స్ ఎట్ హోమ్. ఇట్లా తగ్గిపోద్దండి మీకు. రైట్. సో మెయిన్ మీరు పల్స్ ఆక్సిమీటర్ ఉండాలండి. ఆ సాచురేషన్ జాగ్రత్త చూసుకోండి. రైట్. సిమ్టమ్స్ సివియర్ అయ్యే కొలది ఆక్సిమీటర్లో ఆ సాచురేషన్ లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుందంటారా? సిమ్టమ్స్ సివియర్ అయిపోద్దండి, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుందండి. ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిందంటే యూ షుడ్ గో టు ద హాస్పిటల్ అండి. లేకపోతే మీరు ఇంట్లో వండుకుని మీరు మందులు వాడితే తగ్గిపోద్దండి. ఓకే. వాట్ ఇఫ్ సిమ్టమ్స్ తగ్గుతున్నాయి కానీ ఆక్సిమీటర్లో మాత్రం తక్కువ కనిపిస్తుంది, తక్కువ చూపెడుతుంది 94 కన్నా అని గనక అనిపిస్తే అప్పుడేం చేయాలంటారు? ఇమీడియట్లీ షుడ్ మీట్ ద డాక్టర్ అండి. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలండి. రైట్. మనకు కాలర్ అందుబాటులో ఉన్నారండి. హలో, సంతోష్ రెడ్డి ఉన్నారు సూళ్ళూరుపేట నుండి. సంతోష్ రెడ్డి గారు. హలో సార్, నమస్తే సార్. హలో సార్, నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం. అంటే మా మదర్ కి ఒక 2-3 డేస్ నుంచి లైట్ గా ఫీవర్ రావడం అలా ఉంది. రావడం తగ్గిపోతా ఉంది. ఈ కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు ఇక్కడ డాక్టర్స్. సో కరోనా టెస్ట్ అయితే చేయలేదు ఇంకా. కరోనా అని భయం వేస్తుందండి. అది దానికి ఏమన్నా ముందుగా జాగ్రత్త తీసుకునేదని చెప్తారా? మీరు దయచేసి కంగారు పడొద్దమ్మా. యూజువల్గా మాకు రైట్ నో సెకండ్ వేవ్ ఈస్ గోయింగ్. దీన్ని పాండమిక్ టైమ్స్ అంటాము. ఈ పాండమిక్ టైమ్స్లో ఎనీ ఫీవర్ ఈస్ కోవిడ్ అమ్మా, అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ అనమాట. మీకు అర్థమైందమ్మా? సో దయచేసి కంగారు పడొద్దు. మీరు పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కోండి అమ్మా. అది వేలు పెట్టుకుని చూసుకుంటూ ఉండండి. ఆ పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ సాచురేషన్ పడినంతకాలం ఆవిడకి ఏం అవుదమ్మా. నెక్స్ట్ మీరు ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోండి ఏమో. ఆవిడకి మీరు విటమిన్ C ట్యాబ్లెట్స్, విటమిన్ D ట్యాబ్లెట్స్. సో నెక్స్ట్ మీరు ఆ ఫీవర్కి పారాసిటమాల్ వాడచ్చమ్మా. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు దగ్గరలో మీకు ఎక్కడన్నా మీకు PSC ఉంటే ఒకసారి బెస్ట్ టెస్ట్ చేయించుకోండి అమ్మా.
ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఈ టైంలో ఎక్కువ కోవిడ్స్ ఎక్కువ ఉంటాయి మీరు ఆ ఒకవేళ మీకు కన్ఫర్మ్ అవుతే ముందు ఐసోలేట్ చేయలేం, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్ఫెక్ట్ అయిపోతారు. అది మెయిన్ ప్రాబ్లం మనకి, అదొకటి చూసుకోవాలి మీరు. బట్ నథింగ్ టు వరీ, షీ విల్ రికవర్, ఏం కంగారు పడద్దు మీరు. రైట్, మరో కాల్ ఉన్నారు సత్యనారాయణ హైదరాబాద్. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా. హలో సత్యనారాయణ గారు. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ నాకు 10 days అయింది సార్ పాజిటివ్ వచ్చి. హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నాను. ఓకే. అయితే ఇప్పుడు నాకు సిమ్టమ్స్ ఏం లేవు సార్, మొదటి నుంచి ఫస్ట్ నుంచి సిమ్టమ్స్ ఏం లేవు సార్. ఇప్పుడు 14 days తర్వాత నేను అసలు టెస్ట్ చేసుకోవాలి సార్, ఏమైనా టెస్ట్ అవసరం లేదా? ఏం అవసరం లేదమ్మా. రైట్ నో మీకు ఏమన్నా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? సిమ్టమ్స్ ఏం లేవు సార్ అట్లా. అయితే యూ డోంట్ నీడ్ ఎనీ టెస్ట్ అమ్మా. మీకు 10 days అంటే ఈ పాటికి వైరస్ మొత్తం క్లియర్ అయిపోయి ఉంటుందమ్మా. ఇట్ విల్ బి నెగిటివ్ అనమాట. టెస్ట్ కూడా ఏం అవసరం లేదమ్మా, నాట్ నీడెడ్. యూఆర్ క్లియర్డ్ అనమాట. మీకు రైట్ నో సిమ్టమ్స్ లేవు, 10 days అయిపోయిందంటే మీరు ఐసోలేషన్ నుంచి కూడా బయట రావచ్చు అమ్మా. రైట్, మరో కాల్ ఉన్నారు సూరజ్ హైదరాబాద్. మీకు టెస్ట్ కూడా ఏం అవసరం లేదమ్మా. హలో సార్, నమస్తే అండి. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ నా పేరు సూరజ్ అండి. నేను సార్ చెప్పండి సార్. సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తానండి. ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. కాకపోతే నేను లాస్ట్ వీకెండ్ ఒకసారి బయటికి వెళ్ళాను అనమాట. మా తెలిసి కాల్ డ్రాప్ అయినట్లుంది. డాక్టర్ ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మీరేమ్మా మన రోగనిరోధక వ్యవస్థ పెరిగేలా ఫుడ్ తీసుకోవాలండి. మనం ఏంటంటే ఎక్కువ ఆకుకూరలు, మీరు ఏంటంటే మీరు లెమన్ జ్యూసు, మీరు ఏంటంటే కమలాపలక్కాయలు, జీడిపప్పు, ఫిష్ చాలా మంచిదండి. సో ఇవన్నీ మీరు అల్లం, బాదము, పెరుగు ఇవన్నిట్లో కూడా మనకి ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ ఉంటాయండి. ఇవన్నీ బాగా తినాలి. నెక్స్ట్ అండి, రోజు ఎండలో 1 గంట నడవాలండి. కానీ మీరు సిక్ అయినప్పుడు నడుస్తూ కొంచెం ఇబ్బందిగా ఉంటే అట్లీస్ట్ 1 hour సన్లో కూర్చోండి. ఎండలో మీరు 1 గంట కూర్చుంటేనే మనకి విటమిన్ డి వస్తుందండి. ఆ విటమిన్ డి వస్తుంది, మన ఇమ్యూనిటీ పెరుగుద్దండి. సో ఇవన్నీ తీసుకుంటే నెక్స్ట్ అట్లీస్ట్ రోజు నైట్ 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలండి. మీకు 8 గంటలు స్లీప్ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి మనసులో ఆందోళన పక్కన పెట్టండి. మీరు చూస్తుంటారు ఆల్రెడీ ఫస్ట్ వేవ్ అయిపోయిందండి. చాలామంది మీ చుట్టుపక్కల కూడా చాలామంది చాలా బాగా రికవర్ అయ్యారు. మీరు కూడా రికవర్ అయిపోతారు. మీరు ఆ ధైర్యంతో ఉంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ రోగ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. వైరస్ని త్వరగా క్లియర్ చేస్తే మీరు త్వరగా కోలుకుంటారు. రైట్, మరో కాల్ ఉన్నారు రవి శ్రీనివాస్ హైదరాబాద్ నుండి కాల్ చేశారు. రవి గారు. యా సార్, నాకు ఈ టెస్ట్ల పైన ఐ వాంటెడ్ క్వైరీ. హలో చెప్పండి అమ్మా. నాది టెస్ట్లు ఏదైతున్నదో ఒకసారి బేసిక్ గా పాజిటివ్ వస్తుంది, ఇంకోసారి నెగిటివ్ వస్తుంది కొంతమందికి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్ గా ఏంటంటే అంటే ఈ టెస్ట్ అని కెన్ వి ఐ మీన్ బిలీవ్ దీస్ కైండ్ ఆఫ్ టెస్ట్ యాక్చువల్లీ, అంటే ఆర్టీపీసీఆర్ కానీ అంటే ఈవెన్ బిగ్గర్ కైండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. మన సింప్టమ్స్ ఇంపార్టెంట్ అండి. మీకు ఏంటంటే సిమ్టమ్స్ ఇంపార్టెంట్ అండి. అంటే ఆర్ యూ సిక్, మీకు జ్వరం ఉందా, జలుబు, దగ్గు సిమ్టమ్స్ ఉన్నాయంటేనండి ఈ టెస్ట్లు అన్నీ కూడా అంటే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయండి. మీకు ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అన్నారు కదండి, దాంట్లో లిటరల్గా మీకు కోవిడ్ ఉన్నా కూడా 170 మందికే పాజిటివ్ వస్తుంది. 30% ఫాల్స్ నెగిటివ్ రేట్స్ ఉంటాయండి. మీకు ఏంటి స్వాబ్ అండి, వాళ్ళు కరెక్ట్గా పైకంటే పెట్టాలి. ఆ శాంపిల్ని ఇప్పుడు సరిగ్గా పెట్టకపోతే నెగిటివ్ వచ్చేస్తుంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. దాని మళ్ళీ వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియంతో సరిగ్గా మనం ట్రాన్స్ఫర్ చేయాలండి. చేయకపోతే కూడా నెగిటివ్స్ వచ్చేస్తాయి. సో ఈ ఫాల్స్ నెగిటివ్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ద మెయిన్ థింగ్ ఈజ్ ఆర్ యూ సిమ్టమాటిక్. మీకు ఏమైనా జబ్బు లక్షణాలు ఉన్నాయా, ఏమైనా ఎక్స్పోజర్ ఉందా, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉన్నాయి అనుకోండి. సో దేర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ కోవిడ్ అండి. రైట్ నో వేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎ పాండమిక్ కదండి. సో మోస్ట్లీ ఇట్ విల్ బి కోవిడ్ అనమాట. అంటే డాక్టర్ అసిమ్టమాటిక్ కూడా చాలా మంది ఉన్నారు కదా, అసిమ్టమాటిక్ వాళ్ళకు కూడా పాజిటివ్ వస్తున్న కేసెస్ కొన్ని చూస్తూ ఉన్నాము. సో మరి టెస్ట్ల వైజ్గా అంటే సిమ్టమ్స్ ఉంటేనే వెళ్ళాలి లేకపోతే లేకపోయినా వెళ్ళాలి అన్నది కూడా ఏమన్నా ఉందా? లేదమ్మా, సిమ్టమ్స్ లేకపోతే దయచేసి డోంట్ గెట్ టెస్టెడ్. మీరు కానీ సిమ్టమాటిక్ అయితే గెట్ టెస్టెడ్ అండి. సిమ్టమ్స్ లేకుండా దయచేసి డోంట్ గెట్ ఎనీథింగ్ టెస్టెడ్ అండి. అంటే మీరు ఎసిమ్టమాటిక్స్ అంటున్నారు కదండి, కొంతమందికి ఏంటంటే లోపల యాంటీబాడీస్ ఫామ్ అయిపోయి ఉంటాయండి. ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ వేవ్లో ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయినా లేదా అప్పుడు కొంచెం ఎక్స్పోజర్ ఉన్నా కూడా యాంటీబాడీస్ ఫామ్ అవుతాయండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవుతారు. సో మోస్ట్లీ మీకు టెస్ట్లో పాజిటివ్ వస్తే కానీ లక్షణాలు ఉండవండి, ఎందుకంటే దే ఆల్రెడీ హ్యావ్ యాంటీబాడీస్ అనమాట. కొంతమంది ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఇంకొంతమందిలో అసలు వాళ్ళ సిమ్టమ్స్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్, అసలు మర్చిపోండి దాని గురించి. అసలు నో టెస్టింగ్ రిక్వైర్డ్, అసలు ఏం వాడద్దు. యూ జస్ట్ గో ఆన్ విత్ యువర్ రొటీన్ లైఫ్. రైట్, మరో కాల్ ఉన్నారు గోవింద్ హైదరాబాద్ నుండి. గోవింద్ గారు. హలో గోవింద్ గారు, డాక్టర్ సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ సార్ నమస్కారం సార్, చెప్పండి. హలో హలో సార్, నమస్తే సార్.
సార్ చెప్పండి సార్. సార్ యాక్చువల్ నాకు ఒక డౌట్ ఉంది సార్. నాకు ఒక 7-8 months బ్యాక్ కరోనా పాజిటివ్ వచ్చింది సార్ నాకు. ఓకే. అయితే అప్పుడు సింటమ్స్ అంటే స్మెల్ లేదు సార్ నాకు ఇప్పుడు. ఓకే ఓకే. నాకు రికవరీ అయితే అయింది సార్. యాక్చువల్ ఇప్పుడు నేను అది వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అని సందేహం. ఓకే ఓకే. మీ వయసు ఎంతండి? నా ఏజ్ 34 సార్. 34. మీకు ఏమైనా ట్యాబ్లెట్స్ తీసుకుని ఇంజక్షన్ తీసుకుని ఇప్పుడు దద్దులు ఏమైనా వచ్చినాయండి? మీకు డ్రగ్ అలర్జీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. నేను మామూలుగా వెళ్తున్నాను సార్. మీకు ఎప్పుడైనా ఆహారం తీసుకుంటే దద్దులు ఏమైనా వచ్చినాయండి? అలర్జీస్ ఏమైనా ఉన్నాయండి? ఫుడ్ అలర్జీస్? ఫుడ్ అలర్జీస్ కానీ ఏం లేదు సార్. కాబట్టి అవ్వలేదు సార్. ఓకే. అయితే మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. బట్ రైట్ నో మీ ఏజ్ గ్రూప్కి గవర్నమెంట్ ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదండి. రైట్ నో వ్యాక్సినేషన్ గోయింగ్ 45 and above నడుస్తుందండి. మోస్ట్లీ మీకు ఇంకో 2-3 monthsలో మీకు వస్తుందండి. ఎనీవే మీకు అంతకుముందు కోవిడ్ వచ్చింది కూడా ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మేబీ యూల్ గెట్ ఏ ఛాన్స్ ఇన్ నెక్స్ట్ 2-3 months అప్పుడు వేయించుకోవచ్చండి. సో మీకు కంగారు అయితే ఏం లేదండి. నథింగ్ అర్జెంట్. రైట్, మరో కాల్ ఉన్నారు గోపి తిరుపతి నుండి. గోపి గారు. హలో. నమస్కారం సార్, చెప్పండి సార్. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ సార్ నిజంగా నాకు మా పేరెంట్స్ కి పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. నాకు వచ్చి ఆల్రెడీ ఈ రోజుకి 18 days అయిపోయింది. వాళ్ళకు 60 days అయిపోయింది. 16 రోజులు అయిపోయింది వాళ్ళకి వచ్చి. ఇంక మీద దీనిపైన ప్రాబ్లం భయపడాల్సిన అవసరం ఏం లేదు కదా సార్. వాళ్ళ సిమ్టమ్స్ కూడా తగ్గిపోయినాయి మాకు వాళ్ళకి అందరికి. ఓకే. అయితే అసలు నథింగ్ టు వరీ అమ్మా. యూర్ టోటలీ క్యూర్డ్. అసలు ఇంక మర్చిపోండి దీని గురించి. దిస్ ఇస్ ఎ క్లోజ్డ్ చాప్టర్. యూ జస్ట్ బీ హ్యాపీ. డయాబెటిక్ అయితే అయినా కూడా ప్రాబ్లం లేదా సార్? వాళ్ళు డయాబెటిక్ పేరెంట్స్ ఏం అవ్వదమ్మా. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కేసెస్ డయాబెటిక్స్ దే రికవరింగ్ వెరీ వెల్. ఏం అవ్వదు అసలు. జస్ట్ కీప్ యూర్ షుగర్ అండర్ కంట్రోల్ అంతే. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చిట్కాలు పాటించాలి వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. మరొక కాల్ ఉన్నారు డాక్టర్ రఘురామ్ రెడ్డి, రావులపాలెం నుండి కాల్ చేశారు. రఘురామ్ రెడ్డి గారు. రఘురామ్ రెడ్డి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా కాల్లో మాట్లాడండి. రైట్, మరో కాల్ ఉన్నారు ప్రశాంతి గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నాకు అంటే మొన్న వింటర్ నుండి నాకు కొంచెం జలుబు చేసినప్పుడల్లా పొడి దగ్గులా వస్తుంది సార్ అప్పుడప్పుడు. సో పొడి దగ్గుకి అంటే దీనికోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదా ఉందా అని తెలుసుకోవడానికి కాల్ చేశాను. అది కూడా కూలింగ్ వాటర్ తీసుకున్నప్పుడు మాత్రమే కొంచెం వస్తుంది దగ్గు, పొడి దగ్గులాగా. మీకు దగ్గు వస్తుందమ్మా? అవునండి, అప్పుడప్పుడు పొడి దగ్గు వస్తుంది. ఓకే. ప్రస్తుతం ఎన్ని రోజుల నుంచి వస్తున్నాం? 2 days నుంచి 3 days నుంచా? అంటే 1 month నుంచి అప్పుడప్పుడు సార్. అంటే కూలింగ్ వాటర్ తీసుకున్న వెదర్ బాగా కూల్గా ఉన్నప్పుడు పొడి దగ్గు వస్తుంది. అంటే జలుబు కూడా వస్తుంది. అంటే కరోనాకి దీనికి ఎటువంటి సంబంధం ఉందా లేదా? రైట్ నో మీకు ఏమైనా ఫీవర్ ఉందా రైట్ నో? లేదు సార్, లేదు. ఫీవర్ అలా ఏదైనా లేదు సార్. లేదు సార్. మీకు నోరు ఏమైనా చేదుగా ఉందా? నోరు లేదు చేదుగా ఉందా? సార్, లేదు సార్. ఆకలేస్తుందా? మీకు ఆకలేస్తుందా? అంటే ఆఫ్టర్నూన్ టైం మాత్రం బాగా ఆకలేస్తుంది సార్. మామూలుగా అయితే అది నార్మల్ అంతా. ఓకే. ఇది కరోనా కాదమ్మా, మీకు ఎలర్జిక్ కాఫ్ ఇది. సో మీకు ఏంటంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు, కొన్ని రకాల వాసనలో, కొన్ని రకాల వాతావరణం పడదమ్మా. తగిలితే ఎలా వస్తుంది? నథింగ్ టు వరీ. మరొకళ్ళు ఉన్నారు సూర్య రాజోల్ నుండి కాల్ చేశారు. సూర్య గారు. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. డాక్టర్ గారు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అది మా పేరెంట్స్ గురించి అండ్ నా గురించి కూడా. అంటే నాకు ఫస్ట్ నా గురించి అండి. ఫస్ట్ నేను బేసికలీ నాకు ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకోవడం కరెక్ట్ అంటారా? అంటే మీకేమైనా ఆహారం దద్దులు వస్తాయండి? దురదలు వస్తాయండి. ఓకే. ఏమన్నా మీరు మీ లైఫ్లో ఇప్పుడు దాకా ఎప్పుడైనా ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ దద్దులు వచ్చినాయండి? టాబ్లెట్స్ కి ఇంజెక్షన్స్ కి రాలేదండి. పర్టికులర్ సీ ఫుడ్ కి నాకు దురదలు వస్తుంటాయండి ఒంటికి.
ఓకే ఓకే అయితేనండి మీరు యూ కెన్ టేక్ అండి, బట్ మీరు ఏంటంటే టేక్ ఇన్ బిగ్ హాస్పిటల్ అండి. అంటే మీరు హైదరాబాద్లో ఉంటారు, ఎక్కడ ఉంటారు? మేము ఇప్పుడు నేటివ్లో ఉంటున్నామండి, హైదరాబాద్ వర్కింగ్ ప్లేస్ అండి. అలా అయితే మీరు గాంధీ హాస్పిటల్ ఏదైనా బిగ్ హాస్పిటల్ అయితేనే యూజువల్గా ఏం అవ్వదండి, బట్ ఎనీ రియాక్షన్స్ హ్యాపెన్ దే విల్ మేనేజ్ అంటే ఎనాఫ్లాక్సిస్ లాంటి వస్తుంటే వెంటనే దే మేనేజ్ చేయగలుగుతారండి. బట్ టేక్ ఇన్ బిగ్ సెటప్ అనమాట, అంటే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా, టేక్ ఇన్ బిగ్ హాస్పిటల్ అండి. చిన్న చిన్న సెటప్స్ అయితే కొంచెం మనకేంటి వాళ్ళకి రెసిస్టికేషన్ ఎక్విప్మెంట్ ఉండాలండి. యూజువల్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం అవ్వదండి, బట్ టక్ మనం రియాక్షన్స్ వచ్చినా దే విల్ మేనేజ్ ఇట్ అనమాట. రైట్ డాక్టర్, చాలా మందికి ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎవరైనా వ్యాక్సినేషన్కి వెళ్లే ముందు యాంటీబాడీ టెస్ట్ చేయించుకొని ఒకవేళ యాంటీబాడీస్ కనుక బాగానే ఉంటే కనుక, లేదా ఆల్రెడీ కరోనా వచ్చిన వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా వ్యాక్సినేషన్ వరకు వెళ్ళని అవసరం లేదు, అది కరెక్ట్ అంటారా? డెఫినెట్లీ ఏమో మీకు కనుక యాంటీబాడీస్ ఉంటే కెన్ ఆల్వేస్ డిలే వ్యాక్సినేషన్. సో ఏంటంటే మీకు యాంటీబాడీస్ ఉందకాలం ఇట్ విల్ ప్రొటెక్ట్ అమ్మా. సో మీకు యాంటీబాడీస్ తగ్గిపోతే వేయించుకోవచ్చు, యూ కెన్ ఆల్వేస్ డిలే యువర్ వ్యాక్సినేషన్, నథింగ్ టు వరీ. రైట్, ఏ కరోనాతో బాధపడుతున్న వాళ్ళకైనా ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. తగ్గాలంటే హోమ్ ఐసోలేషన్లో ఉన్నా సరే, లేకపోతే హాస్పిటల్లో వాళ్ళు ఉన్నా సరే, ఎస్పెషలీ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీ మంచి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి మీరు ఇందాక దాకా చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి టేస్ట్ ఉండదు, స్మెల్ ఉండదు కాబట్టి సహించట్లేదు అంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ ఇమ్యూనిటీ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అమ్మా. మీరు ఏదో 4-5 days ఫుడ్లో యూ కాంట్ గెట్ యువర్ ఇమ్యూనిటీ. ఈ రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయాలంటే ఇదేంటి దీర్ఘకాలిక ప్రాసెస్, అంటే వాట్ పీరియడ్ ఆఫ్ నెలలో ఇయర్స్ పడద్దమ్మా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ చాలామంది కరోనా వచ్చిన పేషెంట్స్కి ఆకలి ఉండదమ్మా. మనం ఏంటంటే మన పెద్దలు చెప్తారు లంకనం పరమౌషధం అని. మీకు ఏంటంటే యూ విల్ నాట్ గెట్ ఎపిటెడ్, ఆకలి అయ్యదనమాట. అలాంటప్పుడు తినకపోయినా కూడా ఏమవుదమ్మా, మీరు ఫాస్టింగ్సే చేస్తే ఇంకా ఫాస్ట్గా తగ్గిపోద్ది. హ్యూమన్ బాడీ ఇస్ డిజైన్, మీరు ఎప్పుడు చూడండి హ్యూమన్ బాడీ కాదనమ్మా, మన ప్రకృతిలో చాలా యానిమల్స్, చాలా జంతువులు ద మూమెంట్ అవి సిక్ అయిన వెంటనే ఫుడ్ తింటాం మానేస్తుంది. మీరేంటి ఫాస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు, ఉపవాసం మోడ్లోకి వెళ్ళిపోతారు. మీరు ఫాస్టింగ్లో ఇంకా ఫాస్ట్గా తగ్గిపోద్దమ్మా. సో ఏదో తినాలి అని చెప్పేసి మీరు ఫోర్స్ చేసి తినక్కలేదు. మీకు ఆకలి అయిపోతే మీరు తినకపోయినా కూడా జస్ట్ యూ డ్రింక్, హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ క్వైట్ అమ్మా, యూ విల్ రికవర్. మరో కాల్ ఉన్నారు, ప్రభాకర్, అనంతపురం. ప్రభాకర్ గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నా సార్. సార్ చెప్పండి సార్. సార్ సార్ చెప్పండి సార్. నేను షుగర్ పేషెంట్ సార్, నాకు హార్ట్ బైపాస్ అయింది. ఓకే. బీపీ పేషెంట్. నాకు కరోనా అయితే ఏం రాలేదు, కానీ నా 2 ఇంజక్షన్లు అయిపోయినాయి సార్. వెరీ గుడ్. మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఏమైనా ఉందా రావడానికి ఏమైనా, లేకపోతే ఏం జాగ్రత్తలు తీసుకోమంటారు? నాకు 58 years సార్ ఏజ్. అంటే మీరు వ్యాక్సినేషన్ అయిపోయినా కూడా మాస్క్ పెట్టుకోవాలండి దయచేసి. మాస్క్ నేను మాస్క్ పెట్టుకున్నా ఉంటాను సార్. బయటకు పోను సార్ నేను. మీకు ఏంటంటే కరోనా వైరస్ వస్తే ఇన్ఫెక్షన్ వస్తుందండి. మీకు ఏంటంటే అది సీరియస్ అవ్వదండి. మీకు ఏంటి జస్ట్ త్వరగా రికవర్ అయిపోతారు. సో మీకు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మీరు ఫాస్ట్గా రికవర్ అయిపోతారండి. సో మోస్ట్లీ హాస్పిటలైజేషన్ అంత ఇబ్బంది ఉండదండి, సీరియస్ అవ్వదు. యూ విల్ రికవర్ వెరీ ఫాస్ట్ అనమాట ఒకళ్ళు వచ్చినా కూడా. రైట్, మరో కాల్ ఉన్నారు, రాము శ్రీకాకుళం నుండి కాల్ చేశారు. రాము గారు. హలో సార్, నమస్తే సార్. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ మా సిస్టర్ ఒక 1 week నుంచి సార్ 5-6 days నుంచి ఫీవర్ తగ్గడం లేదు సార్. స్మెల్ కూడా లైట్ గా పోయింది. కాకపోతే పీసీపీఆర్ టెస్ట్ ఉంది కదా సార్, టెస్ట్ అయితే చేస్తాము, అందులో నెగిటివ్ అయితే వచ్చింది సార్. అమ్మ అది డెఫినెట్గా కోవిడ్ ఏనమ్మా అది. సో జస్ట్ మీరు మందులు వాడేసుకొని షీల్ బి ఫైన్. యూజువల్గా మీకు వాసన అయినా తగ్గినంటే వాళ్ళు చాలా ఇంకా ఫాస్ట్గా రికవర్ అయిపోతున్నారమ్మా. దే ఆర్ వర్కింగ్ వెరీ గుడ్. ఆవిడకైతే ఏం అవ్వదు, దట్ ఈస్ కోవిడ్ అమ్మ, షీల్ రికవర్, నథింగ్ టు వరీ. ఆవిడ రికవర్ అయిపోద్ది, బట్ దట్ ఈస్ కోవిడ్. అది ఫాల్స్ నెగిటివ్ వచ్చిందమ్మా. ఆర్టీపీసీఆర్ మనకి 100లో 70 మందికే వస్తుంది. ఇంకోటి టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. యూజువల్గా ఆర్టీపీసీఆర్ ఫస్ట్ 1 week లోపే పాజిటివ్ వస్తుంది. మీరు లేట్గా చేయించినా కూడా నెగిటివ్ అయిపోద్ది. డాక్టర్, రెండోసారి కోవిడ్ వచ్చిన పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో కోవిడ్తో బాధపడుతున్న వాళ్ళు, రెండోసారి అటాక్ అయిన వాళ్ళు ఇంకా వీక్ అయిపోవడం జరుగుతుంది, లేకపోతే సివియర్ అటాక్స్ ఏమన్నా ఉండబోతున్నాయి ఆర్గాన్స్లో అని అంటూ ఉంటారు. అది నిజమేనా, అపోహ మాత్రమేనా? అది జస్ట్ అపోహేనమ్మా. మీ కనుక
కరోనా రెండోసారి వస్తే ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతుందండి. ఎందుకంటే లోపల ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళు రెగ్నైజ్ ఉంటుందండి. మీకు లోపల టీ సెల్స్ మనకి ఎన్ని ఉంటాయండి ముందే రెగ్నైజ్ చేసి ఇంకా ఫాస్ట్గా అటాక్ ఇస్తుంది అనమాట మన రోగనిరోధక వ్యవస్థ. సో చాలా కొద్ది మందికి సీరియస్ అవుతుందండి సెకండ్ వేవ్లో. సో మీకు యూజువల్గా ఫస్ట్ వేవ్లో మీకు కరోనా వచ్చి సెకండ్ వేవ్లో మళ్ళీ కరోనా వస్తే ఇంకా ఫాస్ట్గా తగ్గిపోద్దండి. అస్సలు సీరియస్ అవ్వదు, బట్ చాలా కొద్ది మందిలో సీరియస్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే రికవరింగ్ వెరీ గుడ్. రైట్, ఇందాక ఒక కాలర్ అడిగిన క్వశ్చనే, ఆల్రెడీ వ్యాక్సినేషన్ తీసుకున్నాం, 2 డోసెస్ అయిపోయిన తర్వాత కూడా కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. మరి అది కొంచెం ఎల్డర్లీ వాళ్ళకి, లేకపోతే షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే సివియర్ లైక్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? అంటే మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కోవిడ్ పాజిటివ్ ఎందుకు వస్తుందని అడుగుతున్నారా మీరు? ఎస్, పాజిటివ్ వస్తే కనుక వాళ్ళకి ఎలా ఉండబోతుంది? దే విల్ రికవర్ వెరీ ఫాస్ట్ అమ్మా. మీకు ఆల్రెడీ లోపల యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఇంకా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. యూజువల్గా హాస్పిటలైజేషన్ కూడా అవసరం ఉండదు, అంత సీరియస్ అవ్వకుండా యూజువల్లీ ఇట్ విల్ ప్రివెంట్ డెత్స్ అనమాట. మీ ఇంకా త్వరగా ఫాస్ట్గా రికవర్ అవుతారు. రైట్, మరో కాల్ ఉన్నారు. జగదీష్ సీలేర్ నుండి కాల్ చేశారు. జగదీష్ గారు. హలో, నమస్తే మేడం. సార్ నమస్కారం. చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు జగదీష్ అండి. సీలేర్ నుంచి చేస్తున్నాను. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చాలా మందికి వచ్చిన క్వశ్చన్ సార్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ వైరస్ ఎలా గుర్తించచ్చు సార్ అంటే, ఇప్పుడు ప్రజెంట్ నాకు లైట్ గా థ్రోట్ నొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది సార్, అది ఎంతవరకు నేను కన్ఫర్మ్ చేసుకోవచ్చు? అంటే బెటర్ అంటే ఇప్పుడు రైట్ మనం సెకండ్ వేవ్ పాండమిక్లో ఉన్నామమ్మా. సో ఎనీథింగ్ థ్రోట్ పెయిన్ యూజువల్లీ విల్ కమ్ ఎస్ కోవిడ్ సస్పెక్ట్ అనమాట. ఇట్స్ బెటర్ టు గెట్ టెస్టెడ్ అనమాట. అంటే టెస్ట్ చేయించుకున్న ఉపయోగం ఏంటంటే మీకు త్వరగా రికగ్నైజ్ అవుతుంది. మీరు ఐసోలేట్ అవుతేనమ్మా యూ కెన్ సేవ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనమాట. అది మెయిన్ మన ముఖ్య ఉద్దేశం. సో ఏంటంటే మీరు వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయకూడదు, అది మీ చైన్ మీతో ఆగిపోవాలన్నమాట. అందుకు గవర్నమెంట్ కూడా అందరినీ వీళ్ళు ఎంకరేజ్ టెస్టింగ్ అనమాట. రైట్ డాక్టర్, అలానే మరొక పరిస్థితి చూస్తూ ఉంటే కరోనా పేషెంట్ ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళు సిటీ స్కాన్ కోసమని అంటే ఇప్పుడు వచ్చి తీసుకోలేరు కాబట్టి మిగతా టెస్ట్లు అయితే ఇంటికి వచ్చి వాళ్ళు టెస్ట్ తీసుకెళ్ళగలరు, కానీ సిటీ స్కాన్ వీటికి కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మరి ఆ టైంలో కరోనాతో బాధపడుతున్న వాళ్ళు ఇంటి నుండి బయటికి వెళ్ళొచ్చా? వాళ్ళకి అదర్ ఆప్షన్ ఏంటి? అంటే వెళ్ళొచ్చమ్మా. అంటే ప్రతి కరోనా పేషెంట్ సిటీ స్కాన్ అయితే అవసరం లేదమ్మా. సిటీ స్కాన్ చాలా స్పెసిఫిక్ ఉన్నాయి. అంటే మీరు కనుక బాగా సిక్ అయిపోతున్నారంటే డాక్టర్ గారు డౌట్ పడి బాగా సిక్ అవుతున్నారంటే చేయిస్తారమ్మా. బట్ ఎవ్రీ కరోనా పేషెంట్కి సిటీ స్కాన్ ఈజ్ నాట్ ఏ మస్ట్ అమ్మా. సో మీ మెయిన్ పల్స్ ఆక్సిమీటర్ మీరు వేలు పెట్టి చూసుకోండి. అది కనుక 95 అబౌ ఉంటే మీకు ఏం అవ్వదు. అది కనుక 94 కన్నా డ్రాప్ అవుతే ఇమీడియట్లీ యూ నీడ్ హాస్పిటల్ అడ్మిషన్, లేకపోతే మీకు ఏం అవ్వదండి. సిటీ స్కాన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అండి, ఇది కంపల్సరీ అయితే కాదమ్మా. చాలా కొన్ని కేసెస్ అవసరమైన కేసెస్, బాగా సిక్ అవుతున్న కేసెస్ ఏమైనా డౌట్గా ఉంటే మనకి అంటే ఆల్రెడీ ఆర్టీపీసీఆర్ ఎన్ని ఫాల్స్ నెగిటివ్ వచ్చినాయి, మనకి ఎన్ని ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ దొరకలేదు, అలాంటి వాళ్ళు కొంతమంది సిటీ స్కాన్ అవసరం, కానీ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్ సిటీ స్కాన్ అంత అవసరం ఉండదమ్మా. బట్ మీ కండిషన్ బట్టి మీ డాక్టర్ గారు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, విలువైన సమాచారాన్ని విలువైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు. సో చూశారు కదా, డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు, మొదటిగా ఇమ్యూనిటీ పెంచుకోండి. ఒకవేళ హోమ్ ఐసోలేషన్లో ఉంటే మీరు కంగారు పడద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, క్లియర్గా ఉంచుకోండి. ఆ తర్వాత ఫుడ్ సరిగ్గా ప్రాపర్ ఫుడ్ కూడా తీసుకోండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే కరోనా దానికదే పోతుంది అంటున్నారు. ఇవి అప్డేట్స్. బ్రేక్ తర్వాత ఫ్లాష్ న్యూస్ చూస్తూనే ఉండండి TV9.